హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెల్లం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా, వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం పొంగల్ని చాలా ఈజీగా, టేస్టీగా, ఇంకా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లోకి అర గ్లాసు పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పును కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. పెసరపప్పు చల్లారిన తర్వాత ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఈ పొంగల్ చేయడానికి ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు సరిపోతుంది. ఇలా కడుక్కున్న తర్వాత మనం తీసుకున్న 1.5 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇక్కడ మనం 4 గ్లాసుల వాటర్ని 2 గ్లాసుల పాలని తీసుకుంటున్నాం. ఈ బెల్లం పొంగల్ని తక్కువ పాలతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టి 1 విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ వేసుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకున్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ కాస్త ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి చూసారు కదా, చాలా చక్కగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కాస్త చిక్కగా అనిపిస్తుంది కాబట్టి అవసరమైతే ఒక అర గ్లాసు లేదా గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బెల్లం అంతా కరిగే వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 యాలకులను దంచుకొని వేసుకోవాలి. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని వాటిని వేపిన నెయ్యిని కూడా దీంట్లో వేసుకోవాలి. నేను నెయ్యి వేసిన క్లిప్ మిస్ అయింది. దీంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది. సో దీన్ని నైవేద్యంగాను ఇంకా పిల్లలకి కూడా అప్పుడప్పుడు హెల్తీగా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ బెల్లం పొంగల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.